ఎడ్యు9 ఎడ్యుకేషన్ బులెటిన్కి స్వాగతం. ఈరోజు మనము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ న్యూస్లో ఉన్నటువంటి అంశాలని మనం ఈరోజు చూద్దాం. ఒకసారి దేశవ్యాప్తంగా ఈరోజు నిన్న యూనియన్ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో ఉన్నత విద్యా రంగానికి అలొకేషన్స్ ఏ రకంగా ఉన్నాయి, సో కీ పాయింట్స్ ఏందనేది మనం చూసిన తర్వాత లోకల్గా ఉన్నటువంటి అప్డేట్స్ ఏందనేది కూడా మనం చూద్దాం. యూనియన్ బడ్జెట్ 2026 మరియు ఎగ్జామ్ రోడ్ మ్యాప్. కేంద్ర బడ్జెట్ 2026 మరియు పరీక్షల షెడ్యూల్ చూసుకున్నప్పుడు టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి నీట్ అప్డేట్స్, అదేవిధంగా జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి సెషన్ 2 కూడా ఓపెన్ అయింది. ఇవి ఈరోజు ముఖ్యాంశాలండి. ఒక్కొక్క దాని ప్రకారం చూసుకున్నప్పుడు 1,39,290 కోట్లు మొత్తం ఎడ్యుకేషన్కి అలాట్ చేసినటువంటి బడ్జెట్ అండి. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఇది 8.3% ఇంక్రీజ్ అనమాట. హైయర్ ఎడ్యుకేషన్ సెక్షన్లో 55,724 కోట్లు మనకి టోటల్ అలొకేషన్ అనేది చేయడం జరిగింది. విద్యా రంగానికి ఇది భారీ ఊరట అని చెప్పాలి. ఇట్స్ ఏ హ్యూజ్ ఇంక్రీజ్, 8.3%. ఉన్నత విద్య కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఇది పరిశోధన మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 5 కొత్త యూనివర్సిటీస్ టౌన్షిప్లు. ఈ కొత్త యూనివర్సిటీ టౌన్షిప్లు ఎక్కడ ఉంటాయంటే ఎస్సీజెడ్ లేదా పారిశ్రామిక కారిడార్ల సమీపంలో ఈ కొత్త యూనివర్సిటీ టౌన్షిప్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి కళాశాలలు, పరిశోధన మరియు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలుగా మారుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఎస్సీజెడ్లో మీ కాలేజ్ ఉంటుందో వాళ్ళు మార్నింగ్ ఏదో 1 అవర్ 2 అవర్స్ క్లాసులు వింటారు, రిమైనింగ్ టైం ఇంటర్న్షిప్ మొత్తం కూడా అక్కడ కంపెనీస్లో చేసేటట్టుగా. అంటే ఎస్సీజెడ్లో ఉదాహరణకి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం తీసుకున్నప్పుడు మీకు జహీరాబాద్లో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేశారనుకోండి. అక్కడ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కంపెనీస్కి పోయి పిల్లకాయలు విజువల్గా అక్కడ ఇంటర్న్షిప్స్ చేసుకోవచ్చు, అక్కడ వర్క్ చేసుకోవచ్చు. పని నేర్చుకోవటము, కాలేజ్ అనేది వేరు వేరు విషయాలు కాదు. ఏదైతే మన గ్యాప్ ఉందో ఇండస్ట్రీకి కాలేజీకి ఉన్న గ్యాప్ను పూరించడానికి ఈ 5 యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో న్యూ యూనివర్సిటీస్ ఒకసారి ఈ యొక్క సక్సెస్ రేట్ కానీ తగిలితే మనకి ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఐఐటి మోడల్లో లేకపోతే ఐఐఎమ్స్ మోడల్లో ఈ కొత్త యూనివర్సిటీ టౌన్షిప్స్ అనేవి కూడా వస్తాయి. అక్కడ ఏం చేస్తారు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు, అక్కడే హాస్టల్స్ ఏర్పాటు చేస్తారు. పిల్లలు నిరంతరం ఆ ఇండస్ట్రీకి అవసరమైనటువంటి స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీ అవసరాలనే వీళ్ళ యొక్క ప్రాజెక్ట్స్గా చేసుకొని వీళ్ళు అక్కడ నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చైనా అనేది చాలా ఎప్పటి నుంచి అనుసరిస్తున్నటువంటి పద్ధతి. భారతదేశానికి మొత్తానికి ఆ లైన్లోకి వచ్చింది ఇప్పటికి. ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందండి. స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో వీళ్ళ కోసంగా ఒక సపరేట్ గర్ల్స్ హాస్టల్ అనేది ఏర్పాటు చేయింది. ఇన్క్లూసివ్నెస్, గర్ల్స్ని పెంచడం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక డిగ్రీని నేరుగా ఉద్యోగాలతో అనుసంధానించడానికి ఒక హై పవర్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సర్వీస్ సెక్టార్లో కానీ లేకపోతే హార్డ్వేర్లో కానీ ఎటువంటి అవకాశాలు ఉన్నాయనేది వీళ్ళు పరిశోధన చేసి వీళ్ళకి డైరెక్ట్గా స్కిల్స్ని డిగ్రీ ఉత్త పేపర్తో బయటకు వచ్చే పని లేకుండా వాళ్ళకి ఏ రకంగా స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేయాలనే విషయంగా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పరీక్షల తేదీల విషయానికి మనం వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా ఈ అప్లికేషన్ మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది జేఈ సెషన్ 2కి సంబంధించినటువంటి అప్డేట్. అదేవిధంగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబడుతుంది. ఇది లేటెస్ట్ షెడ్యూల్ ఫ్రమ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అంతేకాకుండా ఏదైతే సెషన్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ మీరు రాశారో 4వ తారీఖు దీనికి సంబంధించినటువంటి కీ లేదా రెస్పాన్స్ షీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 12వ తారీఖు దీని యొక్క పూర్తిస్థాయి రిజల్ట్స్ అయితే ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడైతే ర్యాంక్స్ అయితే ఎవరు సెషన్ 1లో మీకు ఓన్లీ పర్సంటైల్ మాత్రమే ఇస్తారు. ఇది జేఈకి సంబంధించినటువంటి ఒక అప్డేట్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీట్ యూజీకి సంబంధించినటువంటి ఒక పెద్ద అప్డేట్ అయితే ఉందండి. ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి మీకు నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. నోటిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ వివరాలు మీరు ఫిబ్రవరి 7వ తారీఖు కల్లా ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. 10th మరియు ఇంటర్ సర్టిఫికేట్లు మరియు ఆధార్ కార్డ్స్ ఏదైతే ఉందో ఎటువంటి తప్పులు లేనటువంటి ఆధార్ కార్డు, అప్డేటెడ్ ఆధార్ కార్డుని రెడీగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫిబ్రవరి 7వ తారీఖు అంటే మనకి ఇంకా 2-3 డేస్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మే 3వ తారీఖు ఈ నీట్ ఎగ్జామ్ అయితే రాసేదానికి అవకాశం డేట్ అనేది రావడం జరిగింది. రామారామిగా ఒక 25 లక్షల మంది దీనికి ఎగ్జామ్ రాస్తారు. టీజీ వెబ్సైట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అఫీషియల్ షెడ్యూల్ అయితే అధికారిక షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క నోటిఫికేషన్ ఫిబ్రవరి 14వ తారీఖు ఇస్తారు. ఫిబ్రవరి 19 నుంచి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ మనం తీసుకున్నప్పుడు అగ్రికల్చర్ మరియు ఫార్మసీకి సంబంధించి టీజీ వెబ్సైట్ మే 4-5 తారీఖుల్లో ఉంటుంది. వేరే అది ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో 9, 10, 11 తారీఖులు మే నెలలో ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది. ఏపీలో కొత్త మెడికల్ కోర్స్ అనేది రావడం జరిగిందండి. దీని పేరు వచ్చేసి బీఎస్సీ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్.
సో ఆల్మోస్ట్ అన్ని కాలేజీలకి 20 సీట్లు లెక్కన ఇవ్వాలనేది గవర్నమెంట్ నిర్ణయించుకుంది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈ ప్రకటన అనేది చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని మెడికల్ కాలేజీల్లో ఈ కొత్త కోర్స్ అనేది పెట్టారు. సో దీనివల్ల ఏమవుతుందంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్స్ కింద ఇది వస్తుంది. సో దీనికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది చాలా బూమింగ్లో ఉంది కాబట్టి ఈ కోర్సును చదవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క నోట్ని దగ్గర పెట్టుకోవాలి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇచ్చినటువంటి ప్రకటనని మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఐటీఐస్ ఏదైతే ఉన్నాయో ఐటీఐస్ మరియు స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కోసము ప్రపంచ బ్యాంక్ అనేది మనకి ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ప్లేస్మెంట్స్ కోసం ఎవరైతే చూస్తున్నారు ఈ ఫండ్ వాల్యూ వచ్చేసి 6,800 కోట్ల వరల్డ్ బ్యాంక్ ఫండ్ అయితే మనకు రావడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ పేరు ఏదైతే ఉందో పిఎం సేతు స్కీమ్. ఎవరైతే ఐటీఐ కాలేజీలు రన్ చేస్తున్నారో సో ఆ స్కీమ్ కోసం అప్లై చేసుకొని మీరు కానీ ఈ ఫండ్స్ తెచ్చుకున్నట్లయితే పిల్లలకు మంచి ప్లేస్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐటీఐ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క న్యూస్ని మీరు అప్డేట్ అవ్వాల్సినటువంటి సందర్భం అన్నమాట. సో అదేవిధంగా చాలామంది ఇప్పుడు మనం టిక్ టాక్ వీడియోలు చేయడం దగ్గర నుంచి ఈరోజు చిన్న చిన్న ఫేస్బుక్లో ఇన్స్టాలో ఛానల్స్ రన్ చేస్తున్నారు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు, కొంతమంది గేమింగ్ వైపుకి ఇంట్రెస్ట్ ఉండి కూడా ఆ యొక్క రిసోర్సెస్ ప్రాపర్గా లేక ఐడియా లేక వాళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ వైపుకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో కంటెంట్ క్రియేటర్ ఏవీజీసీ సెక్టార్ని భారత ప్రభుత్వం అధికారికంగా ఒక అఫీషియల్ అండ్ ఇంపార్టెంట్ డిగ్రీగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా క్రియేటివ్ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసము 500 కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్, అదేవిధంగా 15,000 స్కూల్స్లో కూడా ఈ యొక్క కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూశారు కదా. సో టోటల్ ముఖ్యాంశాలు ఒకసారి చూసినట్లయితే నీట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 7వ తారీఖు వస్తుందండి. టీజీ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి మీరు అప్లికేషన్ నింపొచ్చు. అదేవిధంగా నీట్ ఎగ్జామ్ వచ్చేసి మే 3వ తారీఖు ఉంటుంది. అదేవిధంగా టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి మే 9, 10, 11 తారీఖులో ఉంటుంది. అదేవిధంగా జేఈకి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అయితే 4వ తారీఖు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి 2వ సెషన్ యొక్క రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా ఎగ్జామ్ డేట్ వచ్చేసి 2వ తారీఖు నుంచి 9వ తారీఖులోగా ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇవి ఈరోజు ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. స్టే ట్యూన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.